Flashback. I haven't seen the Falcon. Oh no, there isn't one. Sorry. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. Meanwhile, యారా నాకు అప్పుడు ఒక్క మూవీ కూడా లేదని ఎక్కిరిచావు కదరా, ఇప్పుడు ఏమైంది? నోట్లోంచి మాట రావట్లేదు. రే దమ్ముంటే ఇప్పుడు మాట్లాడరా పిల్ల కుంక. హలో గైస్, ఫైనల్లీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ టీజర్ వచ్చేసింది. టీజర్ అయితే బాగుంది, ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయకుండా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అండ్ మూవీ మెయిన్ ప్లాట్ ను కూడా దాచేశారు, అది మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఈ టీజర్ చూసాక నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఈ కెప్టెన్ అమెరికా 4 మూవీ అనేది గ్రౌండెడ్ లెవెల్లో ఒక పొలిటికల్ సూపర్ హీరో డ్రామా మూవీ. ఈ మూవీలో పాలిటిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుంది, లైక్ కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మూవీలో లాగా. అండ్ ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి సీక్రెట్ ఇన్వేజన్, ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్, ద ఇంక్రెడిబుల్ హల్క్, థండర్ బోల్ట్స్ వీటన్నిటి ఈవెంట్స్ కి కనెక్ట్ అయి ఉండబోతుంది. అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా టీజర్ బ్రేక్ డౌన్ విషయానికి వస్తే, టీజర్ మొత్తంలో కేవలం 5 సీన్స్ ని మాత్రమే తిప్పి చూపించారు. అవేంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్, టియామో థైలాండ్, ఎస్పెసితో క్యారెక్టర్, ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ అండ్ లాస్ట్ లో ఒక ఫ్యూనరల్ సీన్. అండ్ ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెసిడెంట్ ఎలక్షన్స్. మీరు సీక్రెట్ ఇన్వేజన్ సిరీస్ చూసారా? ఆ సిరీస్ లాస్ట్ లో యుఎస్ ప్రెసిడెంట్ అయిన రిట్సన్ స్క్రల్స్ అందరినీ చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి, భూమి మీద నివసిస్తున్న ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ స్పీసీస్ అందరూ మనుషులకి ఎనిమీస్ అని డిక్లేర్ చేసి యాంటీ ఏలియన్ యాక్ట్ ని పాస్ చేస్తాడు. Presenting to Congress for immediate emergency authorization a bill that designates all off-world born species enemy combatants. దానివల్ల చాలా మంది స్క్రల్స్ ని చంపడం మొదలు పెడతారు అండ్ కొంతమంది స్క్రల్స్ అనుకుని ఇన్నోసెంట్ పీపుల్ ని చంపుతూ ఉంటారు. అప్పుడు నిక్ ఫ్యూరీ ప్రెసిడెంట్ కి కాల్ చేసి, నువ్వు పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చేసావు, ఇప్పుడు ఒక యుద్ధం మొదలవుతుంది అని చెప్తాడు. You took a bad situation and made it worse. Call off your war. Give me a break. మేబీ ప్రెసిడెంట్ ఆ డెసిజన్ తీసుకోవడం వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయి తన మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడడం, తన యుఎస్ ప్రెసిడెంట్ పొజిషన్ కి రిజైన్ చేసే సిచ్యువేషన్ రావడం, ఇవన్నీ జరిగి ఉండవచ్చు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఆ ఎలక్షన్స్ లో థండర్బోల్ట్ రాస్ కూడా పోటీ చేసి గెలిచాడేమో. సో ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం జరిగే ప్లేస్ కి థండర్బోల్ట్ రాస్, శామ్ విల్సన్ ని కూడా ఇన్వైట్ చేసి ఉండవచ్చు. థ్యాంక్స్ వచ్చినందుకు. ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ లో హారిసన్ ఫోర్డ్ గారు నటించారు. ఎందుకంటే ప్రీవియస్ గా ఆ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ విలియం హర్ట్ గారు రియల్ గానే చనిపోయారు, అందుకే ఆ యాక్టర్ ని రీప్లేస్ చేశారు. అండ్ థండర్బోల్ట్ రాస్ శామ్ విల్సన్ తో ఇలా అంటాడు, గతంలో నీకు నాకు అసలు పడేది కాదు, కానీ ఇప్పుడు కెప్టెన్ అమెరికాకి మిలిటరీలో అఫీషియల్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటాడు. దానికి శామ్ విల్సన్ ఏదైనా పరిస్థితిలో మళ్ళీ మనకి పడకపోతే ఏంటి అని అడుగుతాడు. ఎందుకంటే రాస్ ని అంత ఈజీగా నమ్మలేం, సివిల్ వార్ మూవీలో కూడా అవెంజర్స్ అందరూ తన మాట వినాలి అనుకుంటాడు. సో అందుకే శామ్ విల్సన్ జనరల్ రాస్ ని నమ్మడానికి ఆలోచిస్తున్నాడు. అండ్ తర్వాత ప్రెసిడెంట్ రాస్ మిగతా కంట్రీస్ యొక్క హయ్యర్ అఫీషియల్స్ ని ఇన్వైట్ చేసి ఏదో చెప్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇండియాకి సంబంధించిన ఒక లేడీ కూడా కనిపిస్తుంది. అండ్ అక్కడే మనకి ఐజియా బ్రాడ్లీ అండ్ జోకిన్ టోరెస్ క్యారెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిని మనం ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ సిరీస్ లో కూడా చూసాం. ఇక్కడ ఐజియా బ్రాడ్లీ సడన్ గా లేచి ఒక బాడీ గార్డ్ ని కొట్టి అతని దగ్గర ఉన్న గన్ తీసుకుని ప్రెసిడెంట్ ని షూట్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. అండ్ దీని గురించి ఒక 3 months బ్యాక్ ఒక అప్డేట్స్ వీడియోలో మూవీ డిస్క్రిప్షన్ బయటకు వచ్చిందని చెప్పాను కదా, గుర్తుందా? జనరల్ రాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నప్పుడు స్పీకర్స్ లో ఒక మ్యూజిక్ వినిపిస్తుందంట. అందరి మైండ్ ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు అందరూ వెళ్లి జనరల్ రాస్ మీద అటాక్ చేస్తారంట. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఐజియా బ్రాడ్లీని ఎవరో మైండ్ కంట్రోల్ చేసి ప్రెసిడెంట్ మీద అటాక్ చేసేలా చేశారు. అండ్ అది మరెవరో కాదు, ఈ మూవీలో మెయిన్ విలన్ అయిన ద లీడర్ క్యారెక్టర్. ఇతను హల్క్ కి సంబంధించిన ఒక విలన్ అనమాట. ఇతనికి మైండ్ కంట్రోల్, టెలిపతి, టెలికైనసిస్ ఇలా మైండ్ కి సంబంధించిన పవర్స్ ఉంటాయి. అండ్ ఈ క్యారెక్టర్ ని ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో శామ్యుయల్ స్టర్న్స్ ఏకేఏ మిస్టర్ బ్లూ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మూవీ లాస్ట్ లో అతను బ్రూస్ బ్యానర్ బ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయినట్టు లీడర్ విలన్ గా మారబోతున్నట్టు కూడా హింట్ ఇచ్చారు. అండ్ ఈ కెప్టెన్ అమెరికా 4 మూవీలో కూడా సేమ్ అదే యాక్టర్ ఈ లీడర్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాడు. మేబీ ఇతనే ఐజియా బ్రాడ్లీని మైండ్ కంట్రోల్ చేసి ప్రెసిడెంట్ మీద అటాక్ చేయించాడేమో. ఎందుకంటే ఈ లీడర్ క్యారెక్టర్ టీజర్ లో 2 చోట్ల కనిపించాడు, ఒకటి ఇక్కడ, రెండోది ఇక్కడ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ లీడర్ ఉన్నాడు, అక్కడ ఐజియా బ్రాడ్లీ, శామ్ విల్సన్, జోకిన్ టోరెస్ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రెసిడెంట్ మీటింగ్ జరుగుతున్న ప్లేస్ కి లీడర్ కూడా వచ్చాడు. సో అతనే ఐజియా బ్రాడ్లీని మైండ్ కంట్రోల్ చేసి ఉంటాడు. అందుకే ఐజియా బ్రాడ్లీ సడన్ గా ప్రెసిడెంట్ మీద అటాక్ చేసి ఉండవచ్చు. అండ్ తర్వాతి పాయింట్ వచ్చేసి టియామో థైలాండ్. ఎటర్నల్స్ మూవీ లాస్ట్ లో టియామూత్ సెలెస్టియల్ భూమి లోపల నుంచి రాకుండా ఎటర్నల్స్ ఆపేస్తారు కదా, అప్పటి నుంచి ఆ సెలెస్టియల్ బాడీ అలాగే ఉంటుంది. అండ్ ఈ టీజర్ లో కొన్ని సీన్స్ లైక్ ఆ షిప్ సీన్ గానీ, ఫాల్కన్ ఎగిరే సీన్ కానీ, అండ్ ఆ రాడర్ సీన్, ఇవన్నీ టియామో థైలాండ్ దగ్గరే జరుగుతాయి.
జరుగుతున్నాయి. అండ్ ఈ రాడార్ ని మీరు గమనిస్తే అందులో జపాన్ జెట్ ప్లేన్స్ కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత ఆ జెట్ ప్లేన్స్ కూడా చూపిస్తారు. అండ్ ఈ మూవీలో జపాన్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఒక 2 months బ్యాక్ ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను, గుర్తుందా? ఈ మూవీలో లిక్విడ్ ఫామ్ లో ఉన్న అడమాంటియం దొరుకుతుందంట. అండ్ దానిని జపాన్ వాళ్ళు మెటల్ రూపంలోకి మారుస్తారంట. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ అమెరికా అండ్ జపాన్ కి మధ్య అడమాంటియం మెటల్ కోసం ఫైట్ జరుగుతుంది అనుకుంటా. అండ్ ప్రీవియస్ గా వచ్చిన లీక్స్ ప్రకారం ఈ మూవీలో అడమాంటియం మెటల్ టియాము థైలాండ్ లో దొరుకుతుంది అని రూమర్స్ వచ్చాయి. సో మేబీ ఇక్కడ అడమాంటియం మెటల్ కోసం ఫైట్ జరుగుతుందేమో. అండ్ ఈ షిప్ లో సేబ్రా అనే ఒక క్యారెక్టర్ కూడా చూపించారు కదా. ఈ క్యారెక్టర్ కామిక్స్ లో ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక సూపర్ హీరో అనమాట. మేబీ మూవీలో ఈ క్యారెక్టర్ ని అలా చూపించరు, ఆరిజిన్ ని డెఫినెట్లీ చేంజ్ చేస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇజ్రాయెల్ సూపర్ హీరోని చూపించడం మార్వెల్ కి పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. సో మాక్సిమం ఆరిజిన్ ని చేంజ్ చేస్తారు. ప్రాబబ్లీ బ్లాక్ విడో లాగా రెడ్ రూమ్ కి కనెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాతి పాయింట్ వచ్చేసి జియాన్ కార్లో ఎస్పోసితో క్యారెక్టర్. రీసెంట్లీ వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్. ఈ క్యారెక్టర్ కి కామిక్స్ లో ఎటువంటి పవర్స్ ఉండవు, జస్ట్ వెపన్స్ ని హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. అండ్ ఇతను ఒక షీల్డ్ మెంబర్ కూడా. అండ్ ఈ క్యారెక్టర్ కి ఎక్స్మెన్ అండ్ కేబుల్ తో కనెక్షన్ ఉంటుంది, కెప్టెన్ అమెరికాతో ఎటువంటి కనెక్షన్ ఉండదంట. మరి ఈ మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి మరి. అండ్ ఈ క్యారెక్టర్ కి ఈ మూవీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎస్పోసితో గారు ఈ మూవీలో కేవలం 22 days మాత్రమే షూటింగ్ చేశారు. సో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో మాత్రం ఈ క్యారెక్టర్ ని డెఫినెట్లీ వాడుకుంటారు. అండ్ టీజర్ లో చూపించిన ఈ సీన్స్ అన్ని రీసెంట్లీ రీషూట్స్ లో తీసినవే, వాటికి సంబంధించిన ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. సో ఇదంతా జియాన్ కార్లో ఎస్పోసితో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరిగే ఫైట్ సీన్ అయ్యి ఉండవచ్చు. అండ్ తర్వాతి పాయింట్ వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్. ప్రాబబ్లీ ఈ ల్యాబ్ లోనే థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్ గా మారతాడు అనుకుంటున్నాను. మేబీ జనరల్ రాస్ ని లీడర్ కిడ్నాప్ చేసి ఆ ల్యాబ్ కి తీసుకువెళ్లి హల్క్ గా మారే సేరం ని ఇంజెక్ట్ చేస్తాడేమో. అండ్ రాస్ ని వెతుక్కుంటూ శామ్ విల్సన్ అండ్ జోకిన్ టారస్ వస్తారేమో. అండ్ టీజర్ లో చూపించిన ఈ పర్టికులర్ యాక్షన్ సీన్స్ అన్ని ఈ ల్యాబ్ దగ్గర జరిగినవే. అండ్ తర్వాతి పాయింట్ వచ్చేసి ఫ్యూనరల్ సీన్. ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించిన హైయర్ అఫీషియల్ ఎవరో చనిపోయారు. సో ఇక్కడ ఫ్యూనరల్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫ్యూనరల్ జరిగే చోటే రెడ్ హల్క్ అండ్ కెప్టెన్ అమెరికాకి మధ్య ఫైట్ జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ న్యూ కెప్టెన్ అమెరికా సూట్ విత్ ఫాల్కన్ వింగ్స్ తో చూడొచ్చు. అండ్ ప్రీవియస్ గా శామ్ విల్సన్ ఫాల్కన్ అండ్ జోకిన్ టారస్ ఫాల్కన్ కూడా ఎగురుతున్న సీన్స్ అనేవి చూపించారు. కామిక్స్ లో ఈ ఫాల్కన్ కి రియల్ గానే వింగ్స్ ఉంటాయి, ఎటువంటి సూట్ గానీ జెట్ ప్యాక్స్ కానీ ఉండవు. కానీ మూవీలో మాత్రం శామ్ విల్సన్ ఫాల్కన్ లెగసీని జోకిన్ టారస్ ఫాల్కన్ ముందుకు తీసుకెళ్తున్నట్టు చూపిస్తున్నారు. సో చూడాలి మరి మూవీలో ఎలా ఉండబోతుందో. అండ్ టీజర్ లాస్ట్ లో రెడ్ హల్క్ ని జస్ట్ ఒక్క సెకండ్ పాటు చూపించారు. మూవీలో ఈ క్యారెక్టర్ ని ఎలా చూపిస్తారో నాకైతే తెలియదు. ఐ హోప్ ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో లాగా ఫుల్ కోపంగా ఉన్న రెడ్ హల్క్ ని చూపిస్తే బాగుండు. అండ్ ఈ టీజర్ మొత్తంలో నాకు నచ్చిన డైలాగ్ ఏంటి అంటే, నువ్వు కెప్టెన్ అమెరికా అయి ఉండొచ్చు కానీ స్టీవ్ రాజర్స్ వి కాలేవు అని రాస్ చెప్తాడు. దానికి శామ్ విల్సన్ అవును నిజమే నేను కాదు అంటాడు. యాక్చువల్లీ ఇది నిజమే, ఎందుకంటే ఎంతో మంది కెప్టెన్ అమెరికాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ స్టీవ్ రాజర్స్ మాత్రం లోకల్ ఒక్కడే ఉండాలి, అది కూడా మన క్రిస్ ఇవాన్సే అయి ఉండాలి. అండ్ మేబీ కెప్టెన్ అమెరికా 4 మూవీలో శామ్ విల్సన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఫైట్ చేస్తున్నాడేమో, ఎందుకంటే టీజర్ లో వచ్చిన డైలాగ్స్ ని బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అండ్ శామ్ విల్సన్ కి అవెంజర్స్ ఎండ్ గేమ్ లో స్టీవ్ రాజర్స్ దగ్గర నుంచి షీల్డ్ దొరుకుతుంది కదా, అప్పటి నుంచి తను ఆ షీల్డ్ కి కెప్టెన్ అమెరికా అనే బిరుదుకి తను అర్హుడు కాదు అని భావిస్తూ ఉంటాడు. దాంతో యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఆ కెప్టెన్ అమెరికా అనే బిరుదుని జాన్ వాకర్ అనే ఒక పర్సన్ కి ఇస్తారు. అండ్ ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ సిరీస్ లాస్ట్ లో ఆ షీల్డ్ అనేది మళ్ళీ శామ్ విల్సన్ కి దొరుకుతుంది. కానీ అప్పటికే తను కెప్టెన్ అమెరికా బిరుదుని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు. సో ఈ కెప్టెన్ అమెరికా 4 మూవీలో శామ్ విల్సన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఫైట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ మూవీలో ఫస్ట్ బక్కీ క్యారెక్టర్ కూడా ఉండేదంట, కానీ తర్వాత ఆ క్యారెక్టర్ ని తీసేశారంట. ఎందుకంటే బక్కీ క్యారెక్టర్ ని థండర్బోల్ట్స్ మూవీలో కంప్లీట్ గా యూజ్ చేసుకుంటారంట. సో మేబీ అందుకే ఈ టీజర్ లో బక్కీ క్యారెక్టర్ ని చూపించలేదేమో. అండ్ ఫైనల్లీ ఈ టీజర్ గురించి నేను చెప్పేది ఏంటంటే, నాకైతే ఈ టీజర్ నచ్చింది. నేనైతే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో రెడ్ హల్క్ ఉన్నాడు. మరి మీకు ఈ టీజర్ నచ్చిందా లేదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.